నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక నిన్న మొత్తం సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒకే వార్త. ఒక పక్క కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందర విచారణకు పోయిందనే వార్తతో పాటు ఇటుపక్క సింగర్ మంగ్లీ ప్రైవేటు రిసార్ట్లో తన బర్త్డే వేడుకల పేరు మీద చేసినటువంటి ఆ తతంగం గురించి పూర్తిగా నిన్న ప్రతి సోషల్ మీడియాలో కూడా అదే కనిపించింది వార్త. తను అంటే విదేశీ మద్యం అట్లే గంజాయి సేవించిన కొన్ని ఆనవాళ్ళు ఇవన్నీ కూడా ఆ పార్టీలో ఉన్నాయని చెప్పి అసలు సింగర్ మంగ్లీ గురించి ఇక ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అంటూ విపరీతంగా నిన్న మీడియా అంతా కోడై కూసిందని చెప్పుకోవచ్చు. సో ఆ వార్త ఏంటిదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మంగ్లీ బర్త్డే వేడుకల్లో విదేశీ మద్యం, త్రిపుర రిసార్ట్లో అనుమతి లేని పార్టీ, స్థానికుల ఫిర్యాదుతో చేవెళ్ల రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసుల దాడులు, మంగ్లీ సహా మరో ముగ్గురిపై కేసు, రిసార్ట్ పైన వీడియోలు తీయొద్దంటూ అధికారులకు మంగ్లీ, బిగ్ బాస్ ఫేమ్ దివి వార్నింగ్, పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్టు, ఒక్కరికి పాజిటివ్, ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడు రాజీవ్ సాగర్ హాజరు అంటూ ఇక్కడ దీన్ని దేనికి ముడిపెడుతున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తన గురించి వచ్చిన నెగిటివ్ కామెంట్స్ ఏంటి అంటే, వీళ్ళంతా ఇంతే, వీళ్ళ బతుకులు ఇంతే, వీళ్ళు స్టార్ట్ అవ్వడం ఏం గతి లేనట్టు స్టార్ట్ అవుతారు, తర్వాత కొంచెం ఫేమ్ నేమ్ రాగానే ఇక డబ్బులు రాగానే ఇక అడ్డు అదుపు ఉండదు, ఆగరు. వాళ్ళ డ్రెస్సింగు, వాళ్ళ స్టైలు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ అహంకారము, ఇవన్నిటితో పాటు ఇట్లాంటి పార్టీలు, చివరికి డ్రగ్స్, ఇలా జీవితం అంతా ఇట్లనే పోతుంది అని కొంతమంది. ఇంకో కొంతమంది ఇక మన పాలెళ్ళు కూడా ఇలా ఇన్వాల్వ్ అయ్యారు. పాలెళ్ళు అంటే మన పక్క రాష్ట్రం వాళ్ళు. ఇక అటు తెలంగాణలో దొరికింది కాబట్టి మంగ్లీ పర్వాలేదు, కానీ మా రాష్ట్రంలో దొరుకుంటే కథమైపోతుండే. టీడీపీ వాళ్ళు, ఆ కూటమి ప్రభుత్వం ఆమెని ఆగం చేసేస్తుండే. ఎందుకంటే గతంలో ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కొంత సానుభూతి పరాలుగా ఉండే. దాంతోపాటు తను ఎస్వీబీసీ ఛానల్కి సలహాదారుగా కూడా పనిచేసింది కాబట్టి. సో ఇక్కడ ఇంకా వెంటనే తెలంగాణ నుంచి కామెంట్ ఏంటిదంటే, అరే హౌలే, ఆమె తెలంగాణ ఆమె కానే కాదు, అసలు మీ ఆంధ్ర ఆమెనే, మీ అనంతపురం ఆమెనే అంటే ఇక వీళ్ళు విపరీతంగా తిట్టుకున్నారు. అదంతా సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో కనిపించింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. ఇక మంగ్లీ బయటకు వచ్చి శుద్ధపూస లెక్క పట్టప్పుడేమో రకరకాల డ్రెస్సులు వేస్తుంది, ఇక వీడియో చేసేటప్పుడు మాత్రం ఏమి తెలియని పిల్లికున్న లెక్క వచ్చి నాకేం తెలియదు, నేను పర్మిషన్ తీసుకోన్నా, నాకు ఎవరు చెప్పలేదు, నాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నాకు అట్లా రిసార్ట్స్లో కూడా సౌండు మద్యం తీసుకోవాలంటే ఒకవేళ అంటే వాటికి సంబంధించి అరేంజ్మెంట్ చేసుకోవాలంటే కంపల్సరీగా పోలీస్ అండ్ ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదు అని అమాయకంగా మొహం పెట్టిందని కొంతమంది. ఆమెకు ఈ మాత్రం తెలియకుండా ఉంటుందా? ఒక ప్రభుత్వంలో కూడా పనిచేసింది కదా గతంలో, అయినప్పటికీ ఇంత ఐడియా లేకుండా ఉంటుందా? పైగా పార్టీ అరేంజ్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల ఫ్రెండ్స్ లేదే పార్టీ అరేంజ్ చేస్తుందా? వాళ్ళందరూ ఉన్నారు కదా, తెలిసే చేసింది కావాలనే, బాగా బలుపు కొవ్వు అని ఇట్లాంటి మాటలు కూడా కామెంట్స్లో కనిపించినాయి. సరే, ఎవరెవరు ఏమేమన్నారో వాళ్ళ ఇష్ట రీతిన వాళ్ళకి సంబంధించిన సరే వాళ్ళ అభిప్రాయం వెలుబుచ్చిరా అనుకుందాం. మంగ్లీకి సంబంధించినంత వరకు సరే ఆమె ఇది తప్పే చేసింది, 100% తప్పు అని చెప్పి ఇక మాట్లాడేటోళ్ళు మాట్లాడేసారు. అయితే ఇక్కడ జరిగింది ఏందో ఒకసారి ఇక్కడ చూడండి. సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో విదేశీ మద్యం కలకలం రేపింది. ఈ పార్టీకి పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదని తెలిసింది. స్థానికుల ఫిర్యాదుతో చేవెళ్ల పోలీసులు, ఎస్వటి బృందాలు త్రిపుర రిసార్ట్ మీద దాడులు నిర్వహించాయి. ఆ సమయంలో పోలీసులకు భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. ఈ సమయంలో పోలీసులను పార్టీ నిర్వాహకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీడియోలు తీయొద్దంటూ మంగ్లీ సైతం హెచ్చరించారు. ఈ పార్టీలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఉండడం గమనార్హం అంటూ అనుమతి లేకుండా చేసిరని ఒకటి, పోలీసులతో మంగ్లీ వివాదం అని చెప్పి ఒక వార్త, 4 పైన ఎఫ్ఐఆర్ చేస్తున్నట్టుగా ఇక్కడ చెప్పినటువంటి ఒక్కసారి ఈ విషయం చూడండి. ఏమన్నారు? భారీగా మద్యం. ఎంత భారీ మద్యం ఒకసారి చూడండి. ఎంత భారీగా ఉందో ఒకసారి చూడండి మీరు. నేను సమర్థిస్తలేను, ఇలా వచ్చిన కామెంట్స్ని చూపిస్తాను మీకు. నేను ఇక్కడ ఈ ఫోటో చూడండి. ఒక చిన్న టీపాయ్ మీద ఈ ముందర ఒక 4-5 ఫుల్ బాటిళ్ళు, ఇక పక్కన బీర్లే, ఇవి ఇటు పక్క బీర్లే చూపిస్తాను ఇంకా నేను మీకు క్లియర్గా. ఎందుకంటే నిజాలు కూడా తెలవాలి. ఉట్టిగానే ఇక దొరికింది కదా, ఇక వెలగక్కసు కదా, ఏమున్నది, ఇక అవకాశం దొరికినాక ఇంకేం మించి పెడతాం అన్నట్టుగా అనుకునే కంటే ఒకసారి ఇది చూడండి. నాకు తెలిసి ఇక్కడ ఇగో ఈ 2 వైన్ బాటిల్ లాగా కనపడుతున్నాయి, ఇక్కడ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 ఏమో ఉన్నట్టున్నాయి. ఇక్కడ పక్కన 4-5 బీర్లే ఉన్నాయి. ఇది భారీ మద్యం అట.
ఇది విదేశీ మద్యమట, భారీ మద్యమట. ఓకే, దీనికి సంబంధించి మాట్లాడదాం. ఇక్కడ ఇగో ఇలా చిన్నపిల్లలు అట్లే పెద్దవాళ్ళు కూడా కనిపిస్తారు, మన అమ్మ వయసు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తారు. మీరు ఆ వీడియో చూసుంటారు మీరు అంతా. ఇగో అంత పెద్ద ఆవిడ ఉన్నది, పిల్లలు కూడా ఉన్నారు ఈ పార్టీలో. సో అయితే ఇక్కడ విషయం ఏంటిదంటే, ఇప్పుడు మంగ్లీ అట్లెట్లా చేస్తుంది, ఇట్లెట్లా చేస్తుంది, తప్పు కదా. ఎస్, తప్పే, 100% తప్పే, పర్మిషన్ తీసుకోకపోవడం. ఎందుకంటే తనకు తెలియకపోతే తెలుసుకోవాలి. సింగర్ మంగ్లీ సరే తను ఎక్కడ స్టార్ట్ అయిందనేది ఒకసారి గమనించాలి. మీరు తన దగ్గర టాలెంట్ లేకపోతే ఎవరు కూడా చూడకపోతుండే. ఆమె దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి ఆ టాలెంట్కు తగ్గట్టుగా తను డెవలప్ చేసుకుంది కాబట్టి ఇలా సినిమాలలో వాడే అవకాశం, టీవీ ఛానల్లో పనిచేసే అవకాశం, ప్రజెంటర్గా పనిచేసే అవకాశం, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఒకవేళ తనే గొప్ప సింగరా, ఏం బాగా పాడుతుందంటే మరి మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వేలాది మంది పాడుతూ ఉన్నారు. మీరు ఆదరించలేకపోయారు. మరి ఇప్పుడు మంగ్లీని మాత్రమే ఎందుకు ఆదరించారు అంటే తన దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి, తన దగ్గర స్కిల్ ఉంది కాబట్టి తనను ఆదరించారు. సరే, తను ఏం చూసిర్రో, కొంతమంది హావభావాలు, కొంతమంది ఇంకా రకరకాలు, ఇక ఎవరి ఇష్టంతోనే వాళ్ళు చూసుంటారు. తనంటే నచ్చే వాళ్ళు నచ్చుతారు. మరి పోలీసుల గురించి చెప్పాలంటే ఇట్లాంటి పార్టీ తప్ప ఇంకా ఏ పార్టీలు అవ్వట్లేదా హైదరాబాద్లో? నేను హైదరాబాద్ గురించి మాట్లాడుతూ ఉన్నా. అది దీన్ని సమర్థిస్తలేను కానీ వేరే పార్టీలల్లో వందలాది బాటిళ్ళతోని పర్మిషన్లు లేకుండా పార్టీలు చేస్తున్నటువంటి ఉదంతాలు, సంఘటనలు దునియా ఉన్నాయి. ఒకటి గంజాయి, ఏదో డ్రగ్. ఇక్కడ వాళ్ళు మాట్లాడేది అసలు పోలీసుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ రాష్ట్రంలోకి డ్రగ్, గంజాయి ఎట్లా సప్లై అవుతుంది, ఎట్లా డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారు, ఎట్లా తిరుగుతూ ఉంది చెప్పండి. ఎవడూ లేకపోతే అది అక్కడ దాకా ఎందుకు చేరింది? పైగా ఆ పార్టీలో ఏమన్నా మీకు దొరికిందా? తీసుకపోయి టెస్ట్ చేస్తే ఒక్కరికి పాజిటివ్ అని తేలింది. ఆయన ఆన్నే తీసుకున్నట్టుగా ప్రూవ్ చేయగలిగినరా మీరు? అయ్యిందా? హైదరాబాద్లో రాత్రి 11 గంటల తర్వాత బంద్ చేయాల్సినటువంటి బార్లల్లో 3 గంటల వరకు కూడా పెగ్ సప్లై చేస్తున్నటువంటి బార్లు నాకు తెలుసు. ఒక్కొక్క డీటెయిల్స్ ఇస్తా, అటన్నిటి మీద మీరు ఇట్లానే రైడ్ చేయగలుగుతారా? తప్పు కదా అది కూడా. మరి అది కూడా నేరమే కదా. గంజాయితో పాటు డ్రగ్స్ ఇంత విచ్చలవిడిగా దొరుకుతున్నది అంటే ఈ రాష్ట్రంలో తప్పకుండా ఇందులో పెద్దల ప్రమేయం ఉన్నది, అట్లే పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. అది లేకుండా ఎట్టి పరిస్థితులలో జరగదు. అసలు పబ్బులల్లా ఏం జరుగుతుందో ఒక్కసారి చూసొచ్చిర్రా ఎవరన్నా? పెద్ద పెద్ద పబ్బులలో జరుగుతున్నటువంటి కథలు, అక్కడ వాళ్ళకు దొరుకుతున్నటువంటి డ్రగ్స్, మరి డ్రగ్ పెడ్లర్స్ అంతా విచ్చలవిడిగా వాళ్ళకి సప్లై చేస్తున్న విధానం ఇదంతా తెలియకుంటున్నదా మీకు? దాన్ని పట్టుకోవడం చేత కదా. మరి ఇలా విదేశీ మద్యం భారీగా దొరికిందని చెప్పి ఇంత పెద్దగా కటింగ్లు ఇస్తే, ఇంత పెద్దగా చూపిస్తే ఎందుకంత ఆగం చేస్తున్నారు? ఏమక్కరా? గతంలో సేమ్ అచ్చంగా ఇట్లనే కేటీఆర్కి సంబంధించిన ఫామ్ హౌస్లో కూడా జరిగిన ఫ్యామిలీ పార్టీలకు ఇట్లనే చేసిరు. దాంట్లో కేటీఆరే ఉన్నట్టు, కేటీఆర్ ఇన్వాల్వ్మెంటే అయినట్టు, ఆయనే సప్లై చేయించినట్టు, ఆయనే ఎంకరేజ్ చేసినట్టు పూర్తిగా. నేను ఇలా కేటీఆర్ని కూడా సపోర్ట్ చేయట్లే. కానీ ఆ కేసు ఏమైంది మరి? ఆ కేసు ఏమైంది మరి? అది బయటికి రావాలి కదా. దానికి సంబంధించి ఏం తేలింది? ఏం తెలిసారు మీరు ఫైనల్గా? పార్టీలల్లా మద్యం దొరికితే దాన్ని పెద్ద వార్త లెక్క నిన్న మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ చేసి పడేసారుగా, నాశనం పట్టేసారు. ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరి జీవితాలతో మనం ఏం చేస్తూ ఉన్నాం, అది ఎంతవరకు మనకు సమంజసం? మన లైకులు, షేర్లు, మన వీడియోల కోసం, మన సంపాదన కోసం మనం ఎంత దిగజారిపోయినాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిజంగా మంగ్లీ అనే అమ్మాయి ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు కష్టపడి పైకి వచ్చింది, తను ఎంత తన నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఇలా ఆ లెవెల్ వరకు ఎదిగిన ఆ తీరుని ఓర్చుకోలేని కొన్ని కళ్ళు ఇలా పూర్తిగా ఆమెని బదనాం చేసే ప్రయత్నంలో, భ్రష్టు పట్టించే ప్రయత్నంలో ఉన్నారని క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏదో అవసరం లేదు. తను సెలబ్రిటీ, తను ఇలా అందరూ అంటే చూసే స్థాయిలో ఉంది కాబట్టే తన గురించి ఇవన్నీ వస్తున్నాయి వార్తలు అని చెప్పినప్పటికీ కూడా కొంత సంయమనం అనేది ఉండాలి. పోలీసులు కూడా మరి అదేదో పెద్ద భూతం, ఇక దాన్ని మించింది లేదు, ఇదే పెద్ద దేశద్రోహం, దీన్ని మించిన ద్రోహమే లేదు అన్నట్టుగా చిత్రీకరించి దాన్ని ఎంతో గొప్పగా మేము పట్టేసుకున్నాము అని అంటే కొన్ని వందలాది పార్టీలు, రేవ్ పార్టీలతో సహా మరి ఇట్లాంటి వాటిని పసిగట్టి పట్టుకునే ధైర్యం లేని ఈ పోలీసులు
ఇట్లా చిన్న చిన్న వాటి మీద ఇది చిన్నదని నేను చెప్పినప్పటికీ దీంట్లో ప్రూవ్ చేస్తే మీరు గంజాయి అక్కడే తీసుకున్నట్టుగా కనుక ప్రూవ్ చేస్తే చేయండి, అప్పుడు ఎవరిని జైల్లో పెడతారో పెట్టండి, నో డౌట్, ఎవరు అబ్జెక్షన్ చేయరు. కానీ అక్కడ తీసుకురాలో తెలియదు, ఎక్కడో తీసుకున్న వ్యక్తి అక్కడికి వస్తేనే అక్కడ చిన్నపిల్లలు, పెద్ద మనుషులు, అమ్మలు, ఆ ఏజ్ వాళ్ళు ఉన్న ఆ పార్టీలో మరి అంత ఈజీగా మీరు ఎట్లా బట్టగలిచి మీదేస్తారనేదే ఇక్కడ అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఇదే అందరి ప్రశ్న.